హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐసీటీ తెలుగు. సో ఇది ఒక ట్రేడ్ రీక్యాప్. సో ఇది డిస్క్లైమర్ అయితే చదవండి. నెక్స్ట్ ఈరోజు మార్కెట్ అనేది ఎలా బిహేవ్ చేసిందో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే నేను ఆఫ్టర్నూన్ లండన్ ఓపెన్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే మనం ఎన్క్యూ చార్ట్లో ఇది ప్రీ ప్లాన్. ప్రీ ప్లాన్ ఏంటి, ఇక్కడ ప్రీవియస్ డే హై దగ్గర లిక్విడిటీ తీసుకుంది కదా, లిక్విడిటీ తీసుకుంది ఇంటర్నల్గా. మళ్ళీ ఎక్స్టర్నల్గా మళ్ళీ లిక్విడిటీ తీసుకున్నప్పుడు మనం ఎంట్రీ అనేది చూస్తున్నాం. ఎక్కడ వరకు, ఈ టార్గెట్ వరకు చూస్తున్నాం లోయర్ టైం ఫ్రేమ్. ఇది 15 minutes టైం ఫ్రేమ్. నెక్స్ట్ చూస్తే మీరు ఎగ్జాక్ట్గా మనకి సిల్వర్ బుల్లెట్ 12:30 ఆ టైంలో మనకి ఏం జరిగింది, ఈ స్వింగ్ హై పైన లిక్విడిటీ తీసుకుని డౌన్ సైడ్ వస్తుంది. ఇక్కడ మార్కెట్ షిఫ్ట్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది, క్యాండిల్ క్లోజ్ అయింది. అలాగే ఇక్కడ ఏదైతే డౌన్ మూవ్ ఉందో అప్ నుంచి డౌన్ వరకు, ఇది బ్రేకర్ బ్లాక్ అనుకుంటాం. ఆ బ్రేకర్ బ్లాక్ ఉంది, ఇక్కడ ఒక ఎఫ్ఈజీ కూడా ఉంది చూసారా. ఇక్కడ ఒక ఎఫ్ఈజీ ఉంది, అది రీటెస్ట్ అయింది. రీటెస్ట్ అయినప్పుడు నేను ఎంట్రీ తీసుకున్నాను. ఎంట్రీ తీసుకున్నాను. ఎప్పుడైతే ఇది ఉంది కదా, ఈ డౌన్ క్లోజ్ క్యాండిల్ ఉంది కదా అప్ ట్రెండ్లో, ఈ డౌన్ క్లోజ్ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత నాకు అరౌండ్ 1:2 ఆర్ఆర్ వచ్చినప్పుడు బ్రేక్ ఈవెన్ చేద్దామని చూస్తున్నాం 12:30కి. కానీ ఈరోజు ప్రైస్ యాక్షన్ అనేది లండన్లో ప్రాపర్గా లేదు. ఈరోజు మార్కెట్ అనేది కన్సాలిడేట్ అయింది. ఒక రేంజ్లో కన్సాలిడేట్ అయ్యి నాకు అరౌండ్ 1 hour తర్వాత ఎస్ఎల్ అయితే కొట్టిందనమాట ఇక్కడ. ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ ఎంటర్ అయ్యాను కదా నేను. ఇక్కడ మనం 12:30 ఆ టైంలో ఎంటర్ అయితే ట్రేడ్ అనేది అరౌండ్ 2:30 తర్వాత ఇప్పుడు ఎస్ఎల్ అయిందనమాట. ఇక్కడ ఎస్ఎల్ అని పెట్టాను కదా 2:30. ఇది ఫస్ట్ ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్ మనం అయితే లాస్ అయ్యాము లండన్ సెషన్లో. ఓకే, 1 hour. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ సెషన్ చూద్దామని ఇంకా క్లోజ్ చేసాం విండో. ఈవినింగ్ సెషన్ వచ్చి 2:30 అయితే మనకి లండన్ కిల్ జోన్ అనేది అయిపోద్ది. లండన్ కిల్ జోన్ అనేది నార్మల్గా 11:30 నుంచి 2:30 వరకు చూస్తారు కదా నార్మల్గా. ఇది ఎన్వై టైంలో 2 to 5 అంటారు. మీరు వెళ్ళి చూస్తే మైకిల్ గారి వీడియోలో చూస్తే యాక్చువల్గా అది 1 to 5. మన ప్రీ ఓపెన్ నుంచి కూడా మా మూవ్స్ అనేవి రావచ్చు 10:30కి కూడా. యాక్చువల్ టైం అనేది 12:30కి లండన్ ఓపెన్ అవుతుంది. అది సిల్వర్ బుల్లెట్ టైం అంటారు. నెక్స్ట్ ఓకే, ఈవినింగ్ సెషన్ చూద్దాం అనుకున్నాం కదా. ఈవినింగ్ సెషన్ ఏం చేశాను, ఈవినింగ్ సెషన్లో మనం 5:30 ఆ టైంలో వచ్చాం. ఇది గోల్డ్ చార్ట్ చూస్తే మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఒక మైనర్ బై సైడ్ లిక్విడిటీ ఉంది. ఇక్కడ మనకి ఏమైంది, సడన్ ఇంపల్సివ్ డౌన్ మూవ్ వచ్చింది కదా, దాన్ని లిక్విడిటీ వార్డ్ అంటాం. మార్కెట్ అనేది ఇది ఫిల్ చేసి పడద్దు అనేది నా అజంప్షన్ అనమాట. ఫస్ట్ ఏదైతే ఈ అప్ క్లోజ్ క్యాండిల్స్ ఉన్నాయో అవి ఆర్డర్ బ్లాక్ అవుతాయి. ఆర్డర్ బ్లాక్ అవుతుంది ఈ హై నుంచి లో వరకు, ఇది ఓటీ లెవెల్స్. ఈ లోయర్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ ఒక బేస్ ఉంటుంది మనకి. అది కూడా ఒక ఆర్డర్ బ్లాక్ అవుతుంది లోయర్ టైం ఫ్రేమ్లో. చూస్తే నేనేం చేశాను, ప్రీ ఓపెన్ అయింది మార్కెట్ అనేది టైంకి 6 PM మనకి ప్రీ ఓపెన్ అవుతుంది. ప్రీ ఓపెన్లో నాకు ఎప్పుడైతే ఒక డిస్ప్లేస్మెంట్ క్యాండిల్ వస్తుందో అక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకని, డ్రాన్ లిక్విడిటీ పైన ఉంది మనకి, ఓటీజీ లెవెల్స్ పైన ఉన్నాయి, డ్రాన్ లిక్విడిటీ పైన ఉంది కాబట్టి మనకి అప్ సైడ్ వ్యూ అనేది ఉంది. నేను ఇక్కడ బై తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఎగ్జిట్ అయిపోయిన ఒక ఎఫ్ఈజీస్ ఉన్నాయన్నమాట, మైనర్ ఎఫ్ఈజీస్. అవన్నీ మార్క్ చేసుకుని హిట్ అవ్వగానే 1:2, 1:3 ఆ రేంజ్లో తీస్తాను. అది 1:2.5 అరౌండ్ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అప్ సైడ్ ఎక్స్ట్రీమ్ బ్లాక్ ఉంది కదా, ఇక్కడ ఓబీ అని రాశాను కదా. ఏదైతే ఈ ఓబీ అని ఉందో ఎక్స్ట్రీమ్ బ్లాక్ 15 minutesలో చూపిస్తాను. ఇది ఉంది కదా ఈ ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయిందనమాట. ఇక్కడ వరకు వెళ్ళాడు, ఎక్స్ట్రీమ్ క్యాండిల్ వరకు వెళ్ళాడు అనమాట. ఎక్స్ట్రీమ్ క్యాండిల్లో నేను ఏం చేశాను, సెల్ చేసి నేను ఒక 1:2.5, 1:3 బుక్ చేశాను, ఇక్కడ క్లోజ్ అయ్యాను. అది ఈ ట్రేడ్ గైస్. ఇది మీకు 30 secondsలో చూస్తే ఎలా కనిపిస్తుంది, మనకి ఏం జరిగింది, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఈ గ్రే కలర్ ఉంది కదా ట్యాప్ అయింది, రిజెక్షన్ వచ్చింది, మార్కెట్ షిఫ్ట్ అయింది. మార్కెట్ షిఫ్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఈ లాస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఈ విక్ని మనం రిజెక్షన్ బ్లాక్ అంటాం. ఆ క్యాండిల్ మనకి ఆర్డర్ బ్లాక్ అవుతుంది, ఎందుకంటే అక్కడ నుంచి ఇంపల్సివ్ డౌన్ వచ్చి మార్కెట్ షిఫ్ట్ చేసింది కదా, ఆర్డర్స్ అనేవి ఈ క్యాండిల్లో ఉంటాయి అనమాట. అది ట్యాప్ అయింది. ఈ స్వింగ్ హై పైన టర్టిల్ సూప్ ఎంట్రీ అంటారు దీన్ని. మార్కెట్ షిఫ్ట్ జరిగింది, దీనిపైన లిక్విడిటీ తీసుకొని ఆపోజిట్ మూవ్ అయింది. మన టార్గెట్ అనేది ఈ ప్రీవియస్ స్వింగ్లో దగ్గర ఎగ్జిట్ అయిపోయాం. అది టుడే ట్రేడ్స్ గైస్. మీకు ఐసీటీలో నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ మీద వీడియో చేయమంటారో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు మీరు ఏం ట్రేడ్ చేశారో కూడా కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఐసీటీ తెలుగు ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్. అలాగే డిస్కార్డ్లో జాయిన్ అవ్వండి, డిస్కార్డ్లో మనం ముందుగానే వ్యూస్ అనేది షేర్ చేస్తాం.